పోయినట్లు అనిపిస్తుంది బ్రో. ఇక్కడ ఏదో పోయినట్లు అనిపించింది. ఇక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి పోయినట్లు అనిపించింది. ఇక్కడ ఏడ్చినట్లు వస్తుంది బ్రో. బ్రో 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 ఏడుస్తుంది బ్రో. బయటికి కవరి కవరి. ఇక్కడ మీ సమస్య ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకు ఇలా భయపెడుతున్నారు? చూసా బ్రో. బ్రో 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 చూడు బ్రో. బ్రో 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 చూడు బ్రో. బ్రో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ గోస్ట్ హంటర్. సో ఈరోజు మనము ఒక 100 ప్లేస్కి వచ్చామబ్బా. ఈ 100 ప్లేస్ ఏంటంటే ఒక అమ్మాయిని అనేది హత్యాచారం చేసి చంపడం జరిగిందనమాట. సో ఈరోజు మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇంకొక అదర్ యూట్యూబర్ దగ్గర కలిసి చేస్తానని చెప్పాను కదా. సో బ్రదర్ కూడా ఆల్రెడీ రీచ్ అయిపోయిండు, మా దగ్గర ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఆమె అనేది ఇక్కడ తీసుకొని వచ్చి చాలా అంటే చాలా దారుణంగా హత్యాచారం చేసి చంపేసి ఇక్కడికి వెళ్ళిపోయారు. 3 డేస్ తర్వాత అనేది ఇక్కడ గొర్రెల కాపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడనే ఆత్మహత్య తిరుగుతుంది, ఇక్కడనే చుట్టుపక్కల అనేది చాలామంది అనేది చెప్పడం జరిగిందన్నమాట. అడిగి చూసిన తర్వాత కూడా ఇక్కడ ఎవరైతే సెక్యూరిటీ ఉంటాడో ఆ సెక్యూరిటీ కూడా ఒకటే మాట చెప్తున్నాడు, ఇక్కడ మాత్రము రాత్రి కావచ్చు, ఒకవేళ మధ్యాహ్నం కావచ్చు, సౌండ్లు అయితే వస్తాయి, చాలా కేర్ఫుల్గా ఉండాలని ఆయన చెప్పినారు. లాస్ట్ టైం కూడా ఈ వీడియో తీశాను సుజాత గారిది. సో ఇప్పుడు నాతో పాటు చందు బ్రో ఉన్నారు. ఎక్కువసేపు చెప్తే కూడా బాగుండని షార్ట్కట్లో చెప్తున్నాను, ఇంతకుముందు వీడియోలో చెప్పాను కాబట్టి. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది నిజంగా. ఇంకా ప్రేతాత్మ ఇక్కడ తిరుగుతుందంటే ఖచ్చితంగా ఈరోజు ఎక్స్పోజ్ చేసి ఏదన్నా మా అడిగే ఏమంటారు అడిగే ప్రయత్నం చేద్దాము, ఏమన్నా మనతోటి కమ్యూనికేట్ అవుద్దాము, చూద్దాం ఈరోజు ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది చనిపోయిన తర్వాత కొన్ని కోరికల దగ్గర చనిపోతారు కదా, అలాంటి కోరికలు ఏమైనా ఉన్నాయేమో అడగడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాము. అందునుంచే చంద్రబాబు దగ్గర తీయాలని ఒక ఉద్దేశం దగ్గర ఇది హోల్డ్ పెట్టి మళ్ళీ అందరం కలిసి రావడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు నేను హంటింగ్ విత్ అర్జున్ అండ్ చంద్రబ్రో, ఇతని కెమెరామెన్, 4 మెంబర్స్ ఇక్కడ రావడం జరిగింది. మొత్తం అయితే కవర్ చేసి చూద్దాము. ఇంకొకటి చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే కోకపేట కావచ్చు అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కావచ్చు రియల్ ఎస్టేట్ అని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. 2 BHK అండ్ 3 BHK రెంటల్ అండ్ రీసేల్ అనేది మేము చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్ ఉంటే డిస్క్రిప్షన్ లింక్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఇంట్రెస్ట్ పీపుల్ ఉంటే మాత్రమే కాల్ చేయండి, టైంపాస్ మాత్రం చేయకండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా అయితే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. సో గైస్, ఇవైతే చూడవచ్చు. మళ్ళీ ఇంకెవరైనా వచ్చారేమో మళ్ళీ అది ఇది అనుకున్నారు కదా. చందు బ్రో ఉన్నారు, అతను కెమెరామెన్, అండ్ హంటింగ్ విత్ అర్జున్. మేము నలుగురం పోయి ఆ ప్లేస్ని టోటల్గా కవర్ చేయబోతున్నాం అన్నమాట. ఒకవేళ మాకు కనిపించిన ఏమన్నా షాడోస్ ఉంటే, మీకు కనిపించినట్లుంటే మా కామెంట్ రూపంలో అయితే చెప్పడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఆ ప్లేస్కి వెళ్ళి టోటల్ కవర్ చేసి మీకు చూపిస్తాం. ఓకే, నేను ఏమన్నా సౌండ్స్ కానీ ఏమన్నా వస్తే కన్నా చాలా సైలెంట్గా మనం కూడా ఎక్కువ ఇది చేయకుండా క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, డన్. అదేవిధంగా నిజంగానే అక్కడ ఎక్కువ పారానామల్ యాక్టివిటీస్ కానీ జరిగితే కన్నా నైట్ విజన్ కెమెరా కూడా పెట్టడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా అయితే ముందుకెళ్దాం. ఇప్పుడైతే దాదాపుగా 12:30 కావస్తుంది. సో ఒక్కొక్కరు ఒక ప్లేస్లో డివైడ్ అయిపోతారు. బిల్డింగ్ అయితే అక్కడ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ దగ్గర మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అసలు ఇక్కడ కనిపిస్తాయా ఓ చెట్టు, ఇక్కడ చూడండి గైస్ 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 గో. అసలు ఏ చెట్టు కూడా పోవట్లేదు, అది మాత్రం చాలా విపరీతంగా పోతుంది. బ్రో 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 ఏ చెట్టు పోవట్లేదు బ్రో. ఇక్కడ పోయినట్లు అనిపిస్తుంది బ్రో. ఇక్కడ ఏదో పోయినట్లు అనిపించింది. అదే బ్రో, ఇక్కడనే గో.
జస్ట్ ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఇప్పుడే. ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అనిపించింది. అడవి ఇక్కడ మొత్తం చెరువు ఉంది బ్రో. ఇక్కడ యానిమల్స్ లేవు. చూసా క్లియర్గా పోయినట్టు అనిపించింది బ్రో. ఖచ్చితంగా తను ఇక్కడిక్కడే ఖచ్చితంగా తిరుగుతుంటుంది బ్రో. ఎవరికైతే చెప్పరు కదా మొత్తం ఇక్కడ షాడ తీరం మొత్తం వెళ్ళినట్లుంది. ఏందబ్బా చెట్లు మొత్తం కదులుతున్నాయి అనుకుంటే మొత్తం ఇక్కడికి వెళ్ళి చెట్లు కదులుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ పాములు ఉండే అవకాశం ఉంది, కొద్దిగా జాగ్రత్త గాయ్స్. వా అమ్మ చుక్కలు చూపించింది ఫస్ట్. ఏదో ఇక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోయినట్లు అనిపించింది ఇక్కడ. సో అక్కడైతే కవర్ చేస్తారు వాళ్ళు. బిల్డింగ్ మాత్రం అక్కడ కనిపిస్తుంది. సో మేము అక్కడ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి అది ఇక్కడికి వెళ్ళి మమ్మల్ని కొంచెము ఇక్కడికి వెళ్ళి ఇక్కడే పంపించడానికి ప్లాన్ చేస్తుందా ఏందో అర్థం కాలే. చందు బ్రో ఏమన్నా ఉందా అక్కడ? వెళ్ళింది బ్రో, నేనైతే చూశాను 100% ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే శ్మశాన వాటిక ఉంది, అదే డిస్టర్బ్ చేస్తుంది. లాస్ట్ టైం కూడా చెప్పాను కదా. ఇక్కడికి వెళ్ళి కాదు, మొత్తం ఇక్కడికి వెళ్ళి అయితే ఉరుకులాడినట్లు చేస్తుంది. మొత్తం అది ఉరికినట్లు సౌండ్ వస్తుంది ఇక్కడికి వెళ్ళి మొత్తం. నైట్ విజన్ తోటి లైట్ లైన్ ఆపేసి ఓకే ఓన్లీ నైట్ విజన్ తోటి చూద్దాం. అయినా ఏమన్నా షాడోస్ ఉంటే కన్నా నైట్ విజన్ పక్కా క్యాప్చర్ ఛాన్స్ ఉంది కాబట్టి తర్వాత లోపల ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత బయట సైడ్ మన నైట్ విజన్ పెట్టి మొత్తం ఒక రౌండ్ వేద్దాం. ఓకే అట్లయితే డే టైంలో చూసారు దీన్ని? డే టైం చూసాను బ్రో, కాకపోతే వీడియో షూట్ తీయడానికి పర్మిషన్ ఇవ్వలే. డే టైంలో ఇవ్వడు. డే టైంలో ఉంటారు కదా సో కాబట్టి వద్దని చెప్పి అన్నారు. నైట్ అయితే వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఇక్కడ ఏమన్నా జరిగిందనుకో మళ్ళీ వాళ్ళకు రిస్క్ అవుతుంది అని అసలు ఇక్కడ ఎవరు రారు. గొర్రెల కాపర్లో డే టైంలో 4 వర్గాలు ఉంటారు, కథం వెళ్ళిపోతారు. ఏడ్చినట్టు సౌండ్ వస్తుంది. ఏదో చిన్న చిన్న సౌండ్ వస్తుంది. మరి అదే బయట నుంచి వస్తుంది. రైట్ సైడ్ నుంచి బ్రో ఏడ్చినట్లు వస్తుంది బ్రో. వినొస్తుందా మీకు? అసలు వినొస్తలేదా? ఏడ్చినట్లు సౌండ్ వస్తుంది. అర్జున్ గో ఇక్కడ కవర్ చేయదుందా? గో ఇక్కడ కవర్ చేయి బ్రో.
బ్రో అక్కడ వెళ్ళదు బ్రో, ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళి బ్రో సంథింగ్ పాస్ అయింది బ్రో. చెప్పినా బ్రో అసలు చూద్దాం. ఆ రోజు కూడా సేమ్ ఈయన కూర్చొని నేర్చింది బ్రో. లాస్ట్ టైము ఇక్కడనే ఉండి నేర్చింది అది. ఓ సౌండ్ వస్తుంది. హలో ఏంది బ్రో, ఏంది వా, అందరూ వెళ్ళిపోయారు ఇక్కడికి వెళ్ళి. అర్జున్ ఎక్కడికి వెళ్ళి పాస్ అండి? ఇక్కడ బ్రో 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 మీదికి వెళ్ళి సౌండ్ వస్తుంది. దగ్గరికి 5K వెళ్ళి ఛాన్స్ ఎందుకు ఉంటుంది? మనకి ఎవరది? బ్రో 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 ఎడుస్తుంది బ్రో. బయటికి కవరి బయట కవరి బ్రో. ఇక్కడికి వెళ్ళొచ్చు బ్రో, ఇక్కడికి వెళ్ళి సరే ఇక్కడ కవర్ అవుతుంది బ్యాక్ సైడ్కి వెళ్ళి. ఇక్కడికి వెళ్ళి వచ్చింది బ్రో. ఇటు సైడ్ నుంచి నీకు కనపడింది. ఇక్కడికి వెళ్ళే సౌండ్ వచ్చింది. మొత్తం జంగల్ పోయి ఎవరు రావడానికి ఇక్కడ అవకాశం కూడా ఉండదు. వన్ సెకండ్ ఇక్కడికి వెళ్ళి పిలిచినట్లు వస్తుంది. ఈ రూమ్ సరికి వెళ్ళి ఇక్కడ ఒక రూమ్ ఉంది లోపల. రూమ్ ఉందా? సో నైస్. ఉరుకు తొందరగా. మీకేమైనా సమస్య ఉంటే చెప్పండి.
మీరు హలో ఎవరు ఏడ్చేది బ్రో బ్రో ఒక లాస్ట్కి వెళ్ళి బ్రో లాస్ట్ రూమ్ అక్కడికి వెళ్ళి వస్తుంది బ్రో హఠా చేసింది బ్రో నన్ను హఠా చేసింది కనీసం ఏం ఎక్కినట్లు కూడా కనిపిస్తుంది సైడ్ వెళ్దాం రూమ్ అయితే కవర్ చేస్తాం మొత్తం ఏది ఇక్కడ ఏం లేదు కూడా అయినా అర్జునట్టు సౌండ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళి బెడ్రూమా ఏది ఇదా సో గైస్ మాకైతే చుక్కలు చూపిస్తుంది ఒక్కొక్కరికి ఏమైంది బ్రో మొత్తం జంగల్ ఇది అసలు రావడానికి అవకాశమే లేదు అది కదా ఇక్కడ చూస్తే అక్కడ ఎందుకు చేస్తుంది నీకేం వచ్చింది అసలు ఎవరో జడ వెరబూసుకున్నట్టు ఇక్కడ ఎగ్జాక్ట్ చెప్పేస్తా లేదా లోపలికి వెళ్ళాలి ఇక్కడే అదే బ్రో లాస్ట్ టైం కూడా చాలాసార్లు అనిపించింది అసలు లాస్ట్ టైం ఇంకా దారుణంగా ఉన్నాం ఇట్లా అటాక్ చేసినట్టు అటాక్ చేసినాం మనం లాస్ట్ టైం అయితే కన్ఫ్యూజ్గా ఉంది ఒకటే సౌండ్ అయితే నిజంగా బ్రో అది ఎలా కొట్టాలని ప్లాన్ చేస్తుంటే ఎలా కొట్టాలని ప్లాన్ చేస్తుంది ఇక్కడ నుంచి కొమ్మని చెప్పేసి ఇంటి పేరు ఏమనిస్తుందా బ్రో అదే లాస్ట్ టైము మరి దారుణంగా బ్రో పైన అసలు బయట బ్రో బయటకు స్టెప్స్ లేవు దీనికి మేము లాస్ట్ టైమే వచ్చినాం ఎక్కడానికి కానీ స్టెప్స్ లేవు ఎక్కడానికి మార్గం లేదు ఇంకేమన్నా నిచ్చెన ఉంటే ఎక్కడ ఇంకే ప్రయత్నం ఉంటుంది ఇక్కడ ఇది ఉందిగా బ్రో ఈ ట్యాంక్ ఉంది కదా లాస్ట్ టైం ఆ ట్యాంక్ పక్కన కూర్చొని ఒక పెద్ద పెద్ద కన్ను చేసి చూసేది పైన మొత్తం ట్యాంక్ లోపలికి వెళ్ళి ఇంకా ఈజీగా కనిపిస్తుంది ఆ ట్యాంక్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి కొమ్మని చెప్పేసి ఇంటి పేరు ఏమన్నా ఇస్తుందా
అది ఇక్కడ ఎవరిని ఇంకోటి కాడికి ఏంటంటే తను మీకు చెప్పు అత్యాచారం అయింది కదా. సో మగవాళ్ళని చూస్తే కానీ లేకుంటే సంథింగ్ ఇట్లా కోపం రావడం అలాంటి జరగచ్చు అని చెప్పేసి నీ మీదే కదా అటాక్ జరిగింది. ఇప్పుడు టూ టైమ్స్ కంటిన్యూస్గా అయితే సౌండ్లు అయితే వస్తున్నాయి బ్రో పక్క. ఇప్పుడు కూడా చూడు ఏడుస్తుంది బ్రో. అది లాస్ట్ టైము సెక్యూరిటీ పోయి ఆయన మీద కూర్చుందంట. ఆయనే ఇల్లుంది కదా దీంట్లోనే సెక్యూరిటీ కదా ఆయన, ఈ దీంట్లోనే ఉంటాడు. పోయి మీద కూర్చుందంట. ఓ హలో ఏదో అంటుంది సంథింగ్, ఏదో ట్రాఫిక్ లైట్ ఉంది. ఇక్కడ మీ సమస్య ఏమైనా ఉంటే చెప్పండి.